పశువుల్లో, సన్నజీవాల్లో బాహ్య పరాన్నజీవులు, అంతర పరాన్నజీవుల సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటి బెడద వల్ల చాలా వరకు కూడా మరణాలు అందులో సంభవించే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా సన్నజీవాలలో ఈ బాహ్య పరాన్నజీవులు, అంతర పరాన్నజీవులు చాలా వరకు కూడా ప్రాణాంతకంగా మారుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ అంతర పరాన్నజీవులు ఎటువంటి సమస్యలను క్రియేట్ చేస్తాయి? ఈ పరాన్నజీవుల వల్ల ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది? వీటిని రాకుండా ఏ విధంగా ముందస్తుగా చర్యలు చేపట్టాలి? ఒకవేళ అంతర పరాన్నజీవుల సమస్య వచ్చిన తర్వాత చికిత్స విధానం ఏ విధంగా చేపట్టాలి? ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఒంగోలు పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ డి సురేంద్ర ప్రసాద్ గారు మన ముందున్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, పరాన్నజీవుల సమస్య వల్ల కొన్ని సందర్భాల్లో ఈ పశువులు కానీ సన్నజీవాలు కానీ మరణించడం మనం చూస్తున్నాం. ఈ సన్నజీవాలలో పరాన్నజీవుల సమస్య ఏ విధంగా ఉత్పన్నమవుతుంది? ఆ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సమస్య రాకముందు వాటి బెడద నుంచి ఈ జీవాలను ఏ విధంగా కాపాడుకోవచ్చు అంటారు? ముఖ్యంగా గొర్రెలు, మేకలు కానీ, పశువులు కానీ నట్టల నివారణ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. పరాన్నజీవులు అనగా కొన్ని జీవాలు వాటికి అవి ఆహారం తయారు చేయలేక ఇవి జీవులపై ఆధారపడుతుంటాయి. అవి పరాన్నజీవులు రెండు రకాలు విభజించు. బాహ్య పరాన్నజీవులు అంటే ఎక్స్టర్నల్ పారాజైట్స్ అంటారు. అంతర్ పారాజైట్స్ ఇంటర్నల్ పారాజైట్స్ అంటే బయట ఉండే పురుగులు వేరు, కడుపులో ఉండే పురుగులు వేరు. బయట ఉండే పురుగులు ఏంటంటే ఇవి శరీరం పై భాగాన చర్మంపై ఉంటాయి. అవి ఏమంటే పేలు, గోమారులు, పిడుదులు మరియు ఈగలు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఈగలు కుట్టిన జోరీగలు అలాంటివి కుట్టినందువల్ల కూడా ఈ ట్రిప్స్ అనేది ట్రిప్నోజోమస్ అనే జబ్బు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అవి ఒకదాని నుంచి ఇంకోటి కుట్టినప్పుడు ఈ ట్రిప్నోజోమస్ ఇలాంటి జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా అంతర్పరాన్నజీవులు ఇవి శరీరం లోపల భాగాల్లో అనగా రక్తం కానీ, ఊపిరితిత్తులు, కార్జ్యం, మెదడు, కడుపు పేగుల్లో ఇలాంటి వాటిలో ఉంటాయి అన్నమాట. ఈ పరాన్నజీవులు ఉండటం వలన జీవాల వేసే మేతలో పరాన్నజీవులు గొర్రెలు ఎదుగుదల సరిగా లేకపోవటం, వ్యాధి బారిన పట్టడం, తీవ్రమైన పరిస్థితుల్లో గొర్రెల మరణాలు సంభవించడం అన్నీ కూడా జరిగి అందువల్ల ఆర్థికపరమైన నష్టాలకు గురవుతాయి. సో దీనివల్ల గొర్రెల కాపరులు ఎక్కువగా నష్టపోతుంటారు. కావున క్రమం తప్పకుండా బాహ్య పరాన్నజీవులు నట్టలను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి బాహ్య పరాన్నజీవులు స్ప్రేయింగ్ కానీ, డిప్పింగ్ కానీ పద్ధతి ద్వారా అరికట్టవచ్చు. స్ప్రేయింగ్ అంటే మనం మామూలుగా బీటాక్స్ స్ప్రే కానీ, తర్వాత ఫిబ్రోనిల్ స్ప్రే కానీ ఇవన్నీ కూడా మందులు కనుక వాడినట్లయితే బాడీ మీద కొట్టేసి ఒక అరగంట ఆరనిచ్చేసి తర్వాత స్నానంలాగా చేయించుకున్నట్టయితే గొర్రెలకి అంతర్పరాన్నజీవులు, బాహ్య పరాన్నజీవులు వచ్చి మనం కాపాడుకోవచ్చు. తర్వాత గొర్రెల్లో ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రభుత్వం వారు నట్టల నివారణ మందులు ఇస్తుంటారు. గొర్రెల్లో ప్రతి 3 నెలలకు ఒకసారి నట్టల నివారణ కంపల్సరీగా తాగించాలి. నట్టల మందును తాగించినట్టయితే తాగించే ముందు ఎప్పుడైనా కానీ ఆ పెంటికల పరీక్ష చేయించుకొని తగిన నట్టల నివారణ ముందు ఎంపిక చేసుకొని అవి కనుక తాగించినట్లయితే మనం ఒక కడుపులో పురుగు వేరే ఉండి మనం వేరే ముందు వాడితే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అందువలన మనం నట్టలని ఒకసారి పరీక్ష చేయించి ఈ పెంటికల్లో పలానా పురుగు ఉందని చెప్తే ఆ పురుగుకు సంబంధించిన మందులు కనుక మనం వాడుకున్నట్లయితే ఆర్థికంగా మన జీవాలు పెంపకదారులు లబ్ధి పొందొచ్చని ఈ అభిప్రాయంతో ఉన్నారు. అదేవిధంగా గొర్రెలు, మేకలు, పశువుల్లో కూడా అంతర్పరాన్నజీవుల నివారణ మెయిన్గా గొర్రెలు, మేకలు కానీ గేదెల్లో కానీ బద్దె పురుగులు, లివర్ పులుగ్స్, అంతర్పరాన్నజీవులు అనేక సంభవించి గొర్రెలు, మేకల పెంపకదారులు సుమారుగా దాదాపుగా 20% నుంచి 30% ఆదాయం కోల్పోతుంటారు. పశువుల్లో కంటే కూడా జీవాల్లో పరాన్నజీవుల సమస్య ఎక్కువ ఈ సన్నజీవాల్లో అంటే గొర్రెల, మేకల్లో. ఇక జీవాల విషయానికి వస్తే అవి ఆహార అలవాట్ల దృష్ట్యా మేకల్లో కంటే గొర్రెల్లో పరాన్నజీవుల సమస్య ఎక్కువగా ఉంటుంది. మేత లభ్యం కాకపోవటం అన్నప్పుడు పోషక లోపం ఏర్పడినప్పుడు వర్షాకాలంలో అనావృష్టి సందర్భాల్లో అంటువ్యాధులు ప్రబలిన సమయాల్లో కూడా ఈ పరాన్నజీవుల బెడద ఎక్కువగా ఉంటుంది. పరాన్నజీవులు గుడ్లతో కలుషితమైన నీరు తాగటం, మేత సంగ్రహించడం ద్వారా ఆశిస్తాయి. అంతర్పరాన్నజీవులు శరీరము, కాలేయము, ఊపిరితిత్తులు, ప్రేగులు, జీర్ణాశయము, అంతర్గత అవయవాల్లో స్థావరం ఏర్పరచుకుంటాయి. ఇవి జీవాల పోషక పదార్థాన్ని రక్తాన్ని పీల్చి రక్తహీనతకు గురి చేస్తాయి. ఆ తద్వారా గొర్రెల బరువు పెరగు, ఎట్లాంటి ఎండిపోయినట్టు ఎంత మేపినా కానీ చిక్కిపోతుంటాయి. ఆకలి లేకుండా, పొట్టలావు, దవడ కింద నీరు, విరోచనాలు మొదటి లక్షణాలని మనం గమనిస్తుంటాం. ప్రతిరోజు 4 నుంచి 5 జీవాలు మరణిస్తుంటాయి. సో ఏంటంటే కడుపులో ఏలుగు పాములు అనేవి ఉండటం వలన ఈ తిన్న పదార్థాలన్నీ కూడా ఆ ఏలుగు పాములు పొట్టలో ఉండి 40% కూడా అవి పీల్చుకుంటూ ఉంటాయి.
అవి తింటుండే అనమాట. అంటే ఆ ఏలుగు పాములు బాగా బలంగా తయారవుతుంటాయి. సో అప్పుడు జీవాల పెరుగుదల చాలా తగ్గిపోతుంది, క్షీణించిపోయి చచ్చిపోవడానికి కానీ అట్లా కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఈ ఏలుగు పాములు ఎలాగ ఉంటాయంటే ఇవి గుండ్రంగా పొడవుగా 2 చివర్లు మొలదేలు ఉంటాయి. ఈ ఏలుగు పాములు ఒకటి, అదేవిధంగా బద్దె పురుగులు అంటే ఇవి టేప్ పాము అంటారు. వీటిని 5 నుంచి 6 మీటర్ల పొడవు ఉంటాయి. జీర్ణాశయము చిన్న ప్రేగుల్లో స్థావరం ఏర్పరచుకుంటాయి. ప్రేగులు అడ్డుపడి అజీర్ణము, రక్తహీనత, విరోచనాలు కలిగిస్తాయి. అలాగే పిల్లల్లో కూడా ఇదులు సంభవిస్తుంది. 3-6 మాసాల గొర్రెల పిల్లల్ని ఎక్కువగా ఆశిస్తాయి. అదేవిధంగా ఈ పరాన్నజీవులు బెడద వల్ల జీవాలు చిటుకు రోగం సోకే అవకాశం కూడా ఉంటుంది. పరాన్నజీవులు ఉంటాయి. చిటుకు అంటే చిటుకేసే లోపే చనిపోవటం. ఇదేంటంటే ఈ ఎక్కువగా ఎండాకాలంలో ఈ శనగ పొట్టు సీజను ఆ రేంజ్లో శనగ పొట్టు కానీ ఏదైనా తిన్నప్పుడు కడుపు ఉబ్బరం ఎక్కువ వచ్చి దీన్ని పల్పి కిడ్నీ డిసీజ్ అంటారు. అదేవిధంగా ఓవర్ ఈటింగ్ డిసీజ్ అని కూడా అంటారు. ఈ డిసీజ్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఎంటరోటాక్సిమియా కాబట్టి కాస్ట్రియం పర్పజెన్స్ టైప్ డి వలన ఈ జబ్బు వస్తుంది. ఇది వచ్చినప్పుడు ఏంటంటే చిటికి వేసేలోపు ఈ గొర్రెలు మరణిస్తాయి కాబట్టి దీన్ని చిటికి వ్యాధి అనే జబ్బు అని అంటున్నారు. దాన్ని కాకుండా ఇక జలగలు వచ్చేసరికి వీటిలో పొట్ట జలగలు, కార్జబులలు, రక్తపు జలగలు ముఖ్యమైనమాట. పొట్ట జలగలు అంటే యాంపిస్టోమియస్ అంటారు ఇంగ్లీష్లో. కుంటలు కానీ చెరువులు కానీ ఈ పక్కల ఎక్కువగా వాటర్ లాగుడ్ ఏరియాస్లో నత్తలు, నాచు ఉన్న ప్రాంతాల్లో జీవాలు మేపటం వలన ఈ వ్యాధి సోకుతుంది. ఈ పొట్టల్లో గోడల్లో స్థావరం ఉండేదని పోషక పదార్థాలు పీల్చేస్తుంటాయి. పెద్ద పొట్ట జలగల కంటే పిల్ల పొట్ట జలగల వల్లే కలిగే సమస్య అత్యంత ప్రమాదకరమైంది. అవి ప్రేగుల్లో డ్యూయోడినం స్థానంలో ఏర్పరచుకొని హాని కలిగిస్తుంటాయి. డ్యూయోడినంలో దవడ కింద నీరు దిగటం, వాసనతో కూడిన నీళ్లు విరేచనాలు కలిగిస్తాయి. దవడ కింద వాపు సాయంత్రం కనబడి ఉదయం తగ్గుతుంది. దాహం ఎక్కువ కావటం వలన నీరు ఎక్కువగా త్రాగుతాయి. గొర్రెలు బాగా క్షీణించి నీరసపడిపోతాయి. ఈ వ్యాధి వలన 80% గొర్రెలు చనిపోతాయి. సో ఈ పిల్ల పొట్ట జలగ నిర్ధారణ జీవాలను కోసి పరిశీలిస్తే కానీ మనం ల్యాబ్లో ఆర్డీడీఎల్ అని రీజనల్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ అని ఉంటాయి, వాటిలో తీసుకెళ్ళి జీవాలను కనుక పరీక్ష చేయించినట్టయితే మనం ఇది ఈ జబ్బుతో ఉందనేది మనం నిర్ధారించలేం. అట్లాగే ఫేషియోలైస్ దీన్ని ఏమంటారు, కార్జపు జలగలు అంటారు. ఇదేంటంటే నత్తలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వాటరు త్రాగినప్పుడు సోకుతుంది. అలాగే కాలేయంలో స్థావరం ఏర్పరచుకుంటాయి. తీవ్ర స్థాయిలో కాలేయంలో రక్తనాళాలు పగిలి రక్తస్రావం సంభవిస్తుంది, కాలేయం పేలిపోతుంది. అట్లాగే ముక్కు నోటి ద్వారా రక్తస్రావం సంభవిస్తుంది, కడుపు ఉబ్బుతుంది, జీవాలు ఆకస్మికంగా మరణిస్తాయి. కొన్ని జలగలు ఊపిరితిత్తులను ఆశించడం వలన జీవాలు ముక్కుల నుంచి రక్తం, దగ్గు మొదలైన లక్షణాల్లో బాధపడతాయి. మేత మేయిక 1-2 రోజుల్లో జీవాలు చనిపోతాయి. దీర్ఘకాలికంగా సోకినప్పుడు దవడ కింద నీరు చేరి వాసిపోతుంది, జీవాలు దగ్గుతుంటాయి, క్రమేణా శరీర బరువు తగ్గిపోతుంది. వీటితో పాటుగా మెయిన్గా రక్తపు జలగలు సిస్టోజోమియస్ అంటారు. సిస్టోజోమియస్ జీర్ణాశయంలో చెడు రక్తనాళాల్లో ఉంటాయి, కాలేయమును పాడు చేస్తాయి. కాలేయములపై చిన్న చిన్న కురుపులు తయారవుతాయి. జీవాలు మేత మేయకుండా క్షీణించి మరణిస్తాయి. అలాగే నట్టల నివారణ నిర్మూలించడం ఎలాగంటే ఒక ప్రదేశంలో మేపకుండా పచ్చిక బయళ్ళు తరచుగా 4-5 రోజులకు ఒకసారి మార్చుతుండటం, జీవాలు తేమగల ప్రాంతాల్లో మేపకుండా ఉండటం, ఇవన్నీ కూడా మనం చేయవలసి ఉంటుంది. జలగ వ్యాధిని కలిగించే నత్తలు నిర్మించడం, 1% మైలుతొత్తు దావన్న కాపర్ సల్ఫేటు 15 కిలోల ఇసుక కలిపి నత్తల ఉన్న ప్రదేశాలు చల్లాలి. ఎందుకంటే దానివల్ల మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. కాపర్ సల్ఫేట్ మైలుతొత్తు అని ఉంటుంది, 15 కిలోల ఇసుక 2 కలిపి నత్తలు ఉన్న ప్రదేశంలో కనుక మనం చల్లినట్టయితే ఈ జలగ వ్యాధిని కలిగించే నత్తలు నిర్మించడం చేయొచ్చు. అట్లాగే నిల్వ ఉన్న కుంటలు, చెరువుల్లో కూడా నీరు త్రాగనీయకుండా జీవాలని చూడాల్సిన అవసరం ఉంది. ఈ బాతులను పెంచడం వల్ల కూడా నత్తలు నిర్మించబడతాయి. మనకేంటంటే ఇప్పుడు ఈ మార్కాపురం కానీ ఎక్కడన్నా కానీ చెరువుల ప్రాంతాల్లో బాతులు ఎక్కువ పెంచుతుంటారు సంచార జాతుల వాళ్ళు. ఆ బాతులు పెంచడం వల్ల ఏంటంటే మనకి మెయిన్గా ఈ నత్తలు కానీ ఇవన్నీ కూడా ఆ బాతులు తినేస్తాయి. కాబట్టి ఈ జీవాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది. చెరువులు కుంటల అంచులున్న నాచు, తుంగ కూడా తొలగిస్తే ఏంటంటే పాసిబట్టి చాలా రోజుల నుంచి నీళ్లు ఒకే దగ్గర నిలబడిపోయి ఈ నాచు కానీ తుంగ కానీ అలాంటివి ఉంటాయి. అవి తాగినప్పుడు కూడా ఈ గొర్రెలు జీవాలకి కొద్దిగా జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే డీవార్మింగ్ మందుల్ని క్రమ పద్ధతిలో తాగించినట్లయితే కడుపులో పురుగులన్నీ వాష్ అవుట్ అయితే మనకి ఎలాంటి జబ్బులు సోకకుండా ఉంటాయన్నమాట. అందుకే డీవార్మింగు చేయాల్సిన వయసు కానీ సూచనలు కానీ మనం ఏంటంటే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వాతావరణ పరిస్థితులు, మేత వనరులు, పరాన్నజీవుల ఉధృతి మొదలగు అంశాలతో దృష్టి ఉంచుకొని సంవత్సరంలో 3 నుంచి 4 సార్లు నట్టల నివారణ మందులు కంపల్సరీగా తాగించాలి. వర్షాకాలం కంటే ముందు వర్షాకాలం తర్వాత డివార్మింగ్ చేయాలి. పేడ పరీక్ష అవసరాన్ని బట్టి చేయాలి. అదేవిధంగా పోస్ట్ మార్టం చేసి ఫలితాలకు అనుగుణంగా డివార్మింగ్ చేయాలి. డివార్మింగ్ మందులను విశిష్ట రక్షణగా వాళ్ళెవరో వాడారని చెప్పేసి మనం వాడటం ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే వాళ్ళెవరో 3 పాయింట్ల ముందు పెట్టారని మన వాళ్ళు కూడా 3 పాయింట్ల ముందు పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు. అదేంటంటే కడుపులో ఉన్న పురుగులను బట్టి మనం మందులు వాడటం అవసరం కాబట్టి అలాగే వాడాలి. అంతేగాని వాళ్ళెవరో వాడారని చెప్పి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా మనం చేయకూడదు. మన గొర్రెల్లో ఏ జబ్బు ఉందో తెలుసుకొని దానికి సంబంధించిన మందులు కనుక మనం వాడుకున్నట్లయితే మనకు ఎంతైనా కానీ ఆర్థిక అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా కొంతమంది ఏంటంటే అవసరం లేకుండా మందులు తాగిస్తూ ఉంటారు. దానివల్ల మనకి పెద్దగా ఉపయోగం ఉండదు, సమస్యలు తలనొప్పిగా తెస్తాయి. అదే కొత్త డివార్మింగ్ అనుకున్నానంటే వ్యయం పడుతుంది, డబ్బులు కూడా చాలా కష్టము. ఏదో 100 రూపాయలకి 200కి లేకపోతే 1000కి 10,000 2000కి 3000కి కూడా మందులు ఉన్నాయి. కానీ అవసరాన్ని బట్టిన మందు వాడుకుంటే ఉపయోగం, కానీ కడుపులో కార్జపు జలగుంటే రక్తపు జలగ మందులు వాడితే ఏం ఉపయోగం ఉండదు. అలాగా అందుకని ఇది ఏంటంటే గొర్రెల కాపర్లు కానీ జీవాల పెంపకదారులు ఈ సలహాలు ఏంటంటే చూసుకొని చేయించుకోవాలి. ఎందుకంటే డివార్మింగ్ మందు అనేది ప్రతి వేదకు ఒకే రకం చెందింది వాడకూడదు, ప్రతిసారి మారుస్తుండాలి. వ్యాధిని బట్టి మందులు వాడాలి, కానీ వ్యాధి ఒకటైతే మందు ఇంకోటి వాడితే జబ్బు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. దానివల్ల పెద్ద ప్రయోజనం కూడా ఉండదు. అందువల్ల ఏంటంటే ఆల్బెండజోలు, ఈసారి లెవామిజోలు, అట్లాగే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నాయి అనుకోండి, పెండబెండజోలు మందు కనుక వాడుకున్నట్లయితే ఎలాంటివి కూడా ఈసుకుపోవటం అలాంటివి కూడా ప్రాబ్లమ్స్ రావు. డివార్మింగ్ మందులు అతీతంగా వాడటం, ముందు రోజు జీవాలను మేత లేకుండా పొద్దున్నే కానీ సాయంత్రం కానీ ఎప్పుడు కూడా గొర్రెలకు డివార్మింగ్ మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ పోసుకోవటం మంచిది. నడిజామున అలాగ పోసుకుంటే ఏంటంటే పెద్ద పని చేయవు. రెండోది టీకాలు వేయించుకునే ముందు కూడా డివార్మింగ్ చేసుకుంటే మస్ట్. డివార్మింగ్ చేసిన తర్వాతనే ఏ టీకాలైనా కానీ వేయించుకుంటే ఒక వారం రోజులు అట్లా గ్యాప్ ఇచ్చి మనకి గొర్రెలకి ఆ మందు కూడా ఒంటికి బట్టి తర్వాత చేసిన టీకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి టీకాలు కూడా పనిచేయడానికి చాలా అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే గొర్రె కాపరులందరూ కూడా ఏదో కొంత లాభం చేకూరడానికి అవకాశం ఉంటుంది. డివార్మింగ్ మందులను గ్రామాల్లో గొర్రెలను సామూహికంగా ఒకేసారి తాగించడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. అలాగే డాక్టర్ సిఫార్సు చేసిన మందులే వాడాలి. సార్, మరి ఈ డీవార్మింగ్ చేయడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయంటారు? మీ పశు వైద్యులంతా కూడా డీవార్మింగ్ చేయించారా అంటుంటారు. ఈ డీవార్మింగ్ చేయడం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయంటారు? చాలా లాభాలు ఉంటాయండి. ఎందుకంటే కడుపులో ఈ పురుగులు అనేది గొర్రె పిల్ల పాలు తాగిన తర్వాత ఈ కడుపులో పురుగులు ఏర్పడిపోయి అవి బయటికి రాకుండా కడుపులోనే ఉండిపోతాయి. దాని మూలం ఏంటంటే కడుపు పొట్టంతా లావైపోవటము, డొల్లగా ఏర్పడటము, సరిగా మేతకు పోయిపోవటం, ఇట్లా నీరసించిపోయి చనిపోవటం అనేది జరుగుతుంటుంది. అందుకని వాడిన మందుల్ని పొద్దుకులు వాడకుండా పుస్తకాల్లో రాసుకొని పెట్టుకోవాలి ఎవరైనా కానీ గొర్రె కాపర్లు. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వివరాలను చూపించాలా. సార్, మేము ఈ పుస్తకం తరపున ఈ మందులు వాడాము, ఈ సీజన్లో ఈ మందులు వాడాము, సరైన అవగాహన పెంపొందించుకోవాలి. లేకపోతే ఏదంటే అది వాడితే దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదన్నమాట. జీవాలు ఆరోగ్యంగా బలంగా చురుగ్గా ఉంటాయి డీవార్మింగ్ చేయటం వల్ల. మీరు అడిగిన క్వశ్చన్కి డీవార్మింగ్ చేయటం వల్ల లాభాలు ఏంటంటే జీవాలు ఆరోగ్యంగా బలంగా చురుగ్గా ఉంటాయి, వ్యాధి నిరోధక శక్తి పెంపొంది వ్యాధులు త్వరగా మందదరి చేయవు, అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అందుట్లో జీవాలలో పాలు మాంసం దిగుబడి నాణ్యత కూడా పెరుగుతుంది. ఇప్పుడు 5 కేజీలు పెరిగేది ఈ నులుపురుగు మందు వేయటం వల్ల 1 కేజీ 2 కేజీ అదనంగా పెరుగుతుంది. సో అందువలన పొట్టేళ్ళు కానీ గొర్రెల సన్నజీవాలు కానీ పెంచే వాళ్ళకి నులుపురుగుల మందు ఈ నట్టల నివారణ మందు పోసినందువలన బాగా ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు పొట్టేళ్ళు సగటున 2 కేజీలు అధిక బరువు పెరిగి దాదాపుగా 10% అధిక రాబడి పొందే అవకాశం ఉంటుంది. సపోజ్ ₹1,00,000 వస్తున్నాయి అనుకోండి, మీకు 1,20,000 దానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒక 20,000 మనం పెట్టేది ఎంత పెట్టుబడి? 400 నుంచి 500. జీవాల మనం నట్టల నివారణ ముందు 400 నుంచి 500 రూపాయల ముందు పెడితే మనకి ఒక నెలలో దాదాపుగా ₹20,000 అదనంగా రావడానికి అవకాశం ఉంది. మనం పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ. అలాగే జీవాల పునరుత్పత్తి మెరుగుంటుంది. అంటే జీవాలు ఆడ జీవాలు కానీ అవన్నీ సరైన సక్రమంగా ఎదకొచ్చి మగదాని దగ్గరికి వెళ్ళి పొట్టేల దగ్గరికి వెళ్ళి పునరుత్పత్తి అంటే జీవాలని కనడానికి ఎక్కువగా ఈ డీవార్మింగ్ కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. జీవాలు త్వరగా ఎదకొచ్చి సూలు కట్టడం కూడా 70 నుంచి 80% పెరుగుతుందన్నమాట.
ఈతల మధ్య వ్యవధి కూడా తగ్గుతుంది. మంద వేగంగా వృద్ధి చెందుతుంది. సపోజ్ మనం 50 గొర్రెలు పెంచుకుంటున్నాం అనుకోండి, అవి ఒక 2 సంవత్సరాలు 100 గొర్రెలు అయిపోతాయి. ఎందుకంటే ఈ డీవార్మింగ్ వల్ల ఉపయోగాలు అన్నమాట. అదే గొర్రెల్లో పెద్ద జీవాల మరణాలు నివారించబడతాయి. పిల్లలు కూడా అధిక బరువు పెరుగుతాయి అన్నమాట. ఆరోగ్యంగా పెరుగుతాయి. జన్మనిస్తాయి. ఇప్పుడు ఆ డీవార్మింగ్ వేయటం వలన పొట్టలో ఉన్న పిల్లలు కూడా బాగా ఆరోగ్యంగా డెలివరీ అవుతాయి. అయినప్పుడు ఏంటంటే మన జీవాలు పెంచే పశువులు కానీ జీవాలు పెంచే వాళ్ళందరికీ కూడా ఈ డీవార్మింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి మెయిన్గా ఈ సూచనలు పాటించి గొర్రెలు జీవాలు పెంచే వాళ్ళందరూ కూడా పాటించినట్టయితే మనకి ఆర్థికంగా పురోగతి ఉపయోగపడుతుందని నా సలహా. ఈ జీవాలలో ఈ నులిపురుగు మందు, ఈ నట్టల నివారణ మందులు వేశాక జీవాలు అనేది గొర్రె పిల్లలు కానీ మేక పిల్లలు కానీ డెలివరీ అయిన తర్వాత దాదాపుగా ఒక వారం రోజుల పాటు వదలకుండా పిల్లల్ని ఫస్ట్ పాలు తాగించడం మంచిది. ఎందుకంటే తల్లిపాలు కనుక తాగినట్లయితే దాంట్లో కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి యాంటీబాడీస్ బాగా డెవలప్ అయ్యి ఇవి కూడా ఫ్యూచర్లో తల్లులు లేకపోతే మగ అయితే పోతులు అవుతాయి. కాబట్టి తల్లిపాలు త్రాగటం వలన చాలా శ్రేష్టము. అందువల్ల గొర్రెలైనా మేకలైనా కానీ పాలు కనుక వదిలినట్లయితే కనీసం 10 రోజులు, పుట్టిన నుంచి 10 రోజులు కనుక మాట్లాడితే యాంటీబాడీస్ డెవలప్ అయ్యి వ్యాధి నిరోధక శక్తి పెంపొంది పిల్లల మరణాల శాతం తగ్గిపోయి బాగా ఏపుగా పెరిగి పునరుత్పత్తికి బాగా తోడ్పడతాయి. అందువలన ఈ గొర్రెల కాపర్లో ఏంటంటే ఈ పుట్టిన తర్వాత వాటిని పక్కన పడేసి ఆ ఈనిన గొర్రెని తీసుకొని పొలం వెళ్ళటం ఇలాంటివి జరుగుతుంటాయి. అట్లా చేయకూడదు. కనీసం 10-15 రోజులన్నా షెడ్యూల్లో కానీ మన దొడ్డుల్లో కానీ లేకపోతే ఏదైనా కంచెల్లో కానీ పెట్టుకుంటాం. కాబట్టి వాటిని జాగ్రత్తగా ఒక 10-15 రోజులు కనుక తల్లిపాలు కనుక చక్కరంగా వదిలినట్లయితే వాటిలో యాంటీబాడీస్ కానీ కొలెస్ట్రాల్ కానీ జున్ను పాలు అంటారు కదా, ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఈరోజు పిల్లలే రేపటి గొర్రెలు మేకలు. అందువల్ల ఏంటంటే తల్లి పాలలో ఎక్కువ వదలటం వలన కొలెస్ట్రాల్ ఉంటుంది. దాని వలన అంటే వ్యాధి శక్తి పెంపొందుతుంది. కాబట్టి కంపల్సరీగా పిల్లల్ని బాగా పాలు త్రాగనిచ్చి వ్యాధి నిరోధక శక్తి నుంచి కాపాడవలసిందిగా నా మనవి. పశువుల్లో ముఖ్యంగా సన్నజీవాలలో అంతరపరాన్నజీవులు ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి? అంతరపరాన్నజీవులను నివారించుకుంటే ఏ విధంగా మనం మరణాల శాతాన్ని తగ్గించుకోవచ్చు? ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి. నమస్కారం.